అవును 6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. గత వారంతో పోల్చుకుంటే ఈ రాశి వారికి ఉన్నటువంటి భృగు షట్కము అనేటువంటి ఒక దోషం తొలగిపోయినది. అనగా వక్రించినటువంటి గురుడు అనుకూలంగా ఉన్నారు. అలాగే చంద్రబలం ఈ వారం ఈ రాశి వారికి ఉన్నది. చతుర్థ కేంద్రమందు బుధగ్రహం అనుకూలించేటువంటి పరిస్థితులు ఈ సింహరాశి వారిలో ఉండగా, ప్రతికూలించే గ్రహాల యొక్క సంఖ్య తగ్గడం ద్వారా 40% గోచారంలో బలాన్ని కలిగి ఉన్నటువంటి రాశిగా సింహరాశి వారిని చెప్పవచ్చును. అయితే ఈ గ్రహ సంపత్తి వల్ల కొంత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పట్టడం, ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని చేపడితే ఆ కార్యక్రమం చాలా దిగ్విజయంగా పూర్తయ్యి దానిలో ఎటువంటి శ్రమ కూడా తెలియకుండా, నిజానికి ఈ పని వల్ల మనం చాలా శ్రమ పడతాము, చాలా ఖర్చు వస్తుంది అనేటువంటి విషయాలన్నిటిని కూడా ఓవర్కమ్ చేసి చాలా తేలిగ్గా మీకున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే సుదూర ప్రాంతాలకి ప్రయాణం చేయాలి, ఇదేమన్నా మనకు శక్తిని మించి ప్రయాణం చేయవలసి వస్తుందేమో, లేదా శరీరం అలసిపోతుందేమో, ఈ ప్రయాణం ఎలా చేయాలి అనుకునేటువంటి తరుణంలో నిజంగా అంత శ్రమ పడాల్సినటువంటి అవసరం లేకుండానే మీ పనులన్నీ కూడా పూర్తయ్యేటువంటి పరిస్థితులు ఈ వారంలో కనబడుతున్నాయి. అంటే ప్రధానంగా మనం చెప్పగలిగేది ఏంటి అంటే, ఈ భృగు షట్క దోషం దాటిన తర్వాత శారీరక శ్రమ అనేటువంటిది తక్కువగా ఉంటుంది. అలాగే మానసికమైనటువంటి ఒత్తిడి తక్కువగా ఉంటుంది. ఆర్థికంగా ఉండేటువంటి కొంత ఖర్చు ఏదైతే ఉన్నదో అది తక్కువగా ఉంటుంది. ఈ 3 విషయాల్లో ఉండేటువంటి ఈ పరిస్థితుల వల్ల సింహరాశి వారు కొంత పాజిటివ్గా ముందుకు వెళ్ళగలుగుతారు. అంతేకాకుండా ఈ పంచమంలో ఉండేటువంటి రవిగ్రహం వల్ల మాత్రం కొంత సహృద్కేశం ధనక్షయం అన్నారు. అక్కడ కూడా సొంత బంధువుల వల్లే, మీ గురించి అని కాదు, సొంత బంధువుల వల్ల కానీ, తోబుట్టువుల వల్ల కానీ, మిత్రుల వల్ల కానీ కొంత ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. అది ఈ వారంలో ప్రత్యేకించి కొంత చూడదగినటువంటి అంశంగా చెప్పవచ్చును. ఇక ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. లౌక్యాన్ని ప్రదర్శించగలుగుతారు. అంటే ఏ క్షణంలో ఏ విధమైన నిర్ణయం తీసుకోవాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అనేటువంటి దాని మీద స్పష్టమైనటువంటి అవగాహన ఉంటుంది. అయితే కొంత బద్ధకం అధికంగా ఉంటుంది. ఆ బద్ధకాన్ని గనక వదిలి కష్టపడి పని చేసుకోగలిగితే చాలా రకాలైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా వ్యాపారస్తులకి ఇది కలిసి వస్తుంది. స్త్రీలలో ప్రత్యేకించి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి గ్రహస్థితి చాలా అనుకూలిస్తుంది. సింహరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ.